క్రైస్తవ యవనస్తులకు రిజెక్షన్ అంటే ఇష్టం ఉండదు కదండి. ఎవరైనా ప్రేమించిన వారు రిజెక్ట్ చేసి వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతే ఆ పెయిన్ చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. నన్ను నమ్మించి మోసం చేశారు, నన్ను నమ్మించి ఇలా ఈ రోజులో నేను ఎంత ప్రేమించినందుకు ఎంత బాధపడుతున్నాను, నేను మోసపోయాను అని అనుకుంటా ఉంటారు. దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, మనం దేవుని చేతిలో తయారయ్యి ఆయన చేతిలో మనం క్రియేట్ చేయబడి మనం ఈ లోకానికి వచ్చాం. ఆయన మనల్ని తయారు చేశారు, మనలో ఆయన జీవవాయువును ఆయన ఊదారు. మరి సృష్టించిన యేసుకి ఎంత బాధ ఉంటుంది. మిమ్మల్ని ఎంత ఎక్కువగా ప్రేమించాను అంత తక్కువగా మీరు నన్ను ప్రేమింతురా అనే మాట ఉంది. నిజంగా ఎంత బాధగా ఉంటుంది ఆ వర్డ్. కానీ అనుభవించే ఆ పెయిన్ నిజంగా చాలా పెయిన్ఫుల్ కదా. దేవుని వాక్యం సెలవిస్తుంది, నిన్న నేడు ఏకరీతిగా ఉండే దేవుడు. మనుషుల గురించి దేవుడు ఒక మాట రాయించారు, మనుషులను నమ్మట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలని ఒక వాక్యం ఉంది. కాబట్టి నిజంగా మనుషులు ఈరోజు ఒక రకంగా ఉంటారు, రేపు ఇంకొక రకంగా ఉంటారు. మనసులు మారిపోతా ఉంటే కానీ నిన్న నేడు ఏకరీతిగా ఉన్న మన యేసయ్య మాత్రం ఎప్పటికీ మారరు. మనకు నిత్య రాజ్యాన్ని అలాగే మంచి మార్గాన్ని బోధించేది కేవలం మన యేసయ్య. మనుషులు ఈ రోజు మన కోసం ఆదరించే మాటలు మాట్లాడొచ్చు, కొన్నిసార్లు దారి అనేది మనుషులు మనకు చూపించరు. కానీ దేవుడు మనం ఎంత దిగజారిపోయిన పరిస్థితిలో ఉన్నాం, ఆయన మన పరిస్థితులకు మనకు లేని మార్గాన్ని దేవుడు మార్గాన్ని ఆయన చూపిస్తారు. ఆయన ద వే అని మనకు తెలియజేస్తున్నారు. కాబట్టి నమ్మి మోసపోవటం కంటే మనల్ని క్రియేట్ చేసి ఈ లోకానికి పంపించి ఆయన్ను మనం సొంత రక్షకునిగా అంగీకరించినందుకు మనల్ని దేవుడు విలువ పెట్టి కొన్నాడు. కాబట్టి ఆయనకు లోబడి ఆయన కోసం మనం జీవిద్దాం. గాడ్ బ్లెస్ యూ.